అందరికీ నమస్కారం అండి. 2024 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి ఇప్పుడైతే తెలుసుకుందామండి. సెప్టెంబర్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఏ రోజు ఎటువంటి ముఖ్యమైన పండుగలు ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం మాస శివరాత్రి, సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం పోలాల అమావాస్య సోమవార వ్రతం, సెప్టెంబర్ 3వ తేదీ మంగళవారం. ఈ రోజుతో మనకి శ్రావణ మాసం అనేది ముగుస్తుందండి. ఈ రోజు కూడా మనకి అమావాస్య తేదీ ఉంది. సెప్టెంబర్ 4 బుధవారం. ఈ రోజు నుండి మనకి భాద్రపద మాసం అనేది ప్రారంభమవుతుందండి. ఈ రోజు చంద్ర దర్శనం కూడా ఉంది. ఇంకా సెప్టెంబర్ 5వ తేదీ గురువారం. ఈ రోజు ఉపాధ్యాయుల దినోత్సవం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి, బలరామ జయంతి, వరాహ జయంతి, కల్కి జయంతి, సామవేదోపకర్మ ఉన్నాయి. ఇంకా సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం. ఈ రోజు సువర్ణ గౌరి వ్రతం ఉంది. ఇంకా సెప్టెంబర్ 7వ తేదీ గణపతి నవరాత్రులు అనేవి ప్రారంభమవుతున్నాయండి ఈ రోజు నుండి. అలాగే ఈ రోజు మనకి వినాయక చవితి పండుగ ఉంది. ఇంకా ఈ రోజు నుండి కూడా మనకి కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమవుతాయి. ఇంకా సెప్టెంబర్ 8వ తేదీ ఆదివారం. ఈ రోజు ఋషి పంచమి, బుద్ధ జయంతి, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. ఇంకా సెప్టెంబర్ 9వ తేదీ సోమవారం. ఈ రోజు సూర్య షష్ఠి, స్కంద షష్ఠి అయితే ఉన్నాయి. ఇంకా సెప్టెంబర్ 10వ తేదీ మంగళవారం. ఈ రోజు అముద్ధాభరణ సప్తమి, ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం. ఇంకా సెప్టెంబర్ 11వ తేదీ బుధవారం. ఈ రోజు దూర్వాష్టమి. ఇంకా సెప్టెంబర్ 12వ తేదీ గురువారం కేదార నవమి. ఈ రోజు కేదార వ్రతం అయితే ఉందండి. ఇంకా సెప్టెంబర్ 13వ తేదీ శుక్రవారం. ఈ రోజు ఉత్తర కార్తె అనేది ప్రారంభమవుతుంది. ఇంకా సెప్టెంబర్ 14వ తేదీ శనివారం. ఈ రోజు మతత్రయ ఏకాదశి ఉంది. దీనినే పరివర్తన ఏకాదశి అని, విష్ణు పరివర్తన ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంకా సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం. ఈ రోజు ప్రదోష వ్రతం, కల్కి ద్వాదశి, వామన జయంతి, ఓణం పండుగ, ఇంజనీర్స్ దినోత్సవం అయితే ఉన్నాయి. ఇంకా సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం. ఈ రోజు విశ్వకర్మ జయంతి అయితే ఉంది. ఇంకా సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం. ఈ రోజు అనంత పద్మనాభ వ్రతం అయితే ఉందండి. అలాగే ఉమామహేశ్వర వ్రతం, కన్యా సంక్రమణం అనేది కూడా మనకి ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. ఇంకా సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం. ఈ రోజు మనకి పౌర్ణమి తిథి అయితే ఉంది, భాద్రపద పౌర్ణమి. ఈ రోజు నుండి మనకి మహాలయ పక్షాలు అనేవి ప్రారంభమవుతాయి. ఇంకా సెప్టెంబర్ 19వ తేదీ గురువారం. ఈ రోజు అశూన్య శయన వ్రతం అయితే ఉంది. ఇంకా సెప్టెంబర్ 20 శుక్రవారం. ఈ రోజు బృహద్రుమ వ్రతం, ఉండ్రాల తద్ది అయితే ఉన్నాయి. ఇంకా సెప్టెంబర్ 21వ తేదీ శనివారం. ఈ రోజు మహాభరణి సంకష్టహర చతుర్థి అయితే జరుపుకోవాలి. ఇంకా సెప్టెంబర్ 24 మంగళవారం. ఈ రోజు యతిపాన్ మహాలయం ఉంది. ఇంకా సెప్టెంబర్ 25 వారం మధ్వాష్టమి, ఆరుద్రాష్టమి అయితే ఉన్నాయి. ఇంకా సెప్టెంబర్ 26వ తేదీ గురువారం. ఈ రోజు వెంకటగిరి పోలేరమ్మ జాతర. ఇంకా సెప్టెంబర్ 27వ తేదీ శుక్రవారం. ఈ రోజు నుండి మనకి హస్తకార్తె అనేది ప్రారంభమవుతుంది. ఇంకా సెప్టెంబర్ 28వ తేదీ శనివారం. ఈ రోజు సర్వ ఏకాదశి ఉంది. దీనినే ఇందిరా ఏకాదశి అని కూడా అంటారు. ఇంకా ఈ రోజు గజగౌరి వ్రతం కూడా ఉంది. ఇంకా సెప్టెంబర్ 29 ఆదివారం. ఈ రోజు ప్రదోష వ్రతం, యతి మహాలయం అయితే ఉన్నాయి. సెప్టెంబర్ 30 సోమవారం. ఈ రోజు మాస శివరాత్రి అయితే ఉందండి. అంతేనండి, చూసారు కదా సెప్టెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.